హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ క్యూట్ బై సిద్ధు. ఈరోజు నేను రమ్య సిద్ధు కలిసి టెంపుల్కి వెళ్తున్నాము, స్వామినారాయణ టెంపుల్ అని చెప్పి. మేము ఉండే ప్లేస్ని ఇక్కడికి వెళ్ళి నారే అనే ప్లేస్లో ఉంటుంది. 40 minutes జర్నీ. టెంపుల్ చాలా బాగుంటుంది, ఆర్కిటెక్చర్ అంతా. రమ్య లెట్స్ గో. ఓకే, ఆల్ సెట్ రెడీ అయిపోయాము. కింద పార్కింగ్లోకి వచ్చేసాం, బండి వేసుకుని పోవడమే. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాం. మనం ఫైనల్గా టెంపుల్ రీచ్ అయిపోయామండి. చూసారుగా టెంపుల్ ఎంత బాగుందో. అక్కడ దూరంగా అక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ జ్యూస్ తాగి ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు సిద్ధును వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది, ఇద్దరు వెళ్తున్నాం. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అయితే. అసలు చాలాసేపు మంచిగా దర్శనం చేసుకుని వద్దాం ఫస్ట్ వెళ్ళి. హై ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. కానీ ఇక్కడ సైన్ బోర్డ్స్ పెట్టారు, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. సో ఇంకా కెమెరా డౌన్ చేసి దర్శనం చేసుకుని వచ్చి మీకు కాసేపు బయట కూర్చొని చిల్ అవుదాం. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ చెప్పులు ఇప్పేసేయాలి ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు. సిద్ధు వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ఇప్పేసింది. సో నేను కూడా షూస్ ఇప్పేసి ఇక దర్శనం చేసుకుని వద్దాం లోపలికి వెళ్ళి. చెప్పులు చూసారు కదా, అసలు ఆర్కిటెక్చర్ అయితే మామూలుగా లేదు. ప్రతి పిల్లర్ పైన డిజైన్ అసలు అద్భుతం. అసలు చెప్పాలంటే ఎలా చేశారో, మేబీ మ్యాక్సిమం మిషన్స్తోనే చేసి ఉంటారేమో. కానీ చూడండి అసలు లోపలికి ఇంకా అసలుకి అద్భుతం చెప్పలేము, ఎంత బాగుందో. కానీ లోపల ఫోటోగ్రఫీ అన్నీ బంద్ అనమాట. సో మనం ఏం చేయలేము. మెల్లగా తీద్దామని అసలు ఛాన్స్ లేకుండే. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా. చూడండి ఎంత బాగుందో చూడండి టెంపుల్. రమ్య, టెంపుల్ ఎలా అనిపించిందిరా? చాలా బాగుంది. లోపల ఆర్కిటెక్చర్ చంపలు పెట్టలేదా? విగ్రహాలు కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. కానీ మన దగ్గర ఉన్నట్లేవు కదా అసలుకి. చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి అసలు వెనకాల గార్డెన్ అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఒక్క దగ్గర కూడా అసలు చెత్త ఇక్కడ వర్షం అక్కడ ఏం లేవు. మన దగ్గర టెంపుల్స్ అంటే ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది. స్పెసిఫిక్ ఈ టెంపుల్ ఇంకా బాగుంది కదా. మేము అక్కడ కూడా ఒక 2 to 3 టెంపుల్స్ విజిట్ చేసాము. కానీ ఇది అయితే ద బెస్ట్ అనిపిస్తుంది మాకు. కొంచెం ఆకలి అవుతున్నాను, అదే స్నాక్స్ తినకని చెప్పి ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది టెంపుల్ స్టార్టింగ్లోనే. కొంచెం స్నాక్స్ లాగే తిని మళ్ళీ రిటర్న్ టెంపుల్ దగ్గరికి వచ్చి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయింది. లోపల ఆర్కిటెక్చర్ సూపర్ ఉందని చెప్పాను కదా. సిద్ధు సంగతి తెలిసింది కదా, అల్లరి ఒక దగ్గర ఉన్నాడు ఎత్తుకున్నా. చూడండి వాళ్ళ మమ్మీ పాప ఎంత కష్టపడి ఎత్తుకుంటుందో. ఏరా సిద్ధు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. మన సిద్ధు చాలా పొడ్డోడు కాబట్టి మనం ఏం చేయలేము. కొంచెం పెద్దగా మొత్తం అన్నీ ఆడిపించవచ్చు. స్లైడ్స్, బోటింగ్, బుల్ రైడ్స్ అలాంటివి చాలా ఉన్నాయి. ఏమన్నా తినేసి వచ్చి మిగతాయిని చూద్దాం. ఇక్కడ ఒక ప్లేట్ దోకలా తీసుకున్నాము. దోకలా చూస్తున్నారు ఎంత బాగుందో చూడడానికి, సేవ్ దోకలా. మన మేడం రమ్య గారు తిని చెప్తారు ఎలా ఉందో టేస్ట్. ఎలా ఉంది రమ్య? బాగుందా? ఎదురంగా ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. మేబీ స్కూల్కి వెళ్ళి పిల్లలు వచ్చినట్టు ఉన్నారు, అందుకే ఇదంతా స్కూల్ పిల్లలు కనపడుతున్నారు కదా. సో అది టెంపుల్. చూసారుగా టెంపుల్ ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వావ్. ఇక చెప్పదండి ఫ్రెండ్స్, మనం ముందుకు వెళ్ళి టెంపుల్ చూద్దాం ఎలా ఉందో. ఇక మా సిద్ధిగాడు ఎప్పుడు 24 గంటలు ఎత్తుకున్నప్పుడల్లా ఒక మైకిని పట్టుకుని ఆడమే సరిపోతుంది ఆడికి.
అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు టెంపుల్ అంతా చూసేసాము, దర్శనం అయిపోయింది, కాసేపు కూర్చున్నాము. చలో ఇక బ్యాక్ టు హోమ్. మా సిద్ధు చేసిన అల్లరి అంతా చూసారు కదా వీడియోలో, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.